ఏపీ నీళ్ల దోపిడీపై పోరాటం పక్క రాష్ట్రాన్ని కట్టడి చేయాల్సిందే కేంద్రమే. జల దోపిడీకి మెట్రోతోనే అడ్డుకట్ట సీఎం రేవంత్. ఏపీ తీరుపై వెంటనే కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలి. టెలిమెట్రో కోసం అవసరమైతే తొలుత ఖర్చు మనమే భరిద్దాం. దీనిపై కేఆర్ఎంబీకి లేఖ రాయాలని రాహుల్ బొజ్జాకు ఆదేశమట. శ్రీశైలం నాగార్జున సాగర్ జలాల వినియోగంపై అలర్ట్గా ఉండాలని ఆఫీసర్లకు సూచనలు. ఏపీ జల దోపిడీ ప్రాజెక్టుల పరిస్థితిపై మంత్రి ఉత్తమ్తో కలిసి సమీక్షనట. అయితే ఏపీ నీళ్ల దోపిడీపై పోరాటం చేయాలని చెప్పి పక్క రాష్ట్రాన్ని కట్టడి చేయాల్సింది కేంద్రమే అని చెప్పి చెప్తా ఉన్నారు. దీని మీద లేఖ రాయాలని చెప్పి రాహుల్ బొజ్జ గారిని కూడా ఐఏఎస్ గారిని కూడా ప్రభుత్వం చెప్పినట్టుగా వార్త కథనం వస్తూ ఉంది. ఏదేమైనా కూడా ఈ నీళ్ల దోపిడని గత 15 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. అంటే తెలంగాణ రాకముందు కూడా మన నీళ్ళని ఎత్తుకపోతారని కొట్లాడిన వాళ్ళం మనం. అవును, తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ఉన్నప్పుడు ఇదే పంచాయతీ జరిగింది. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు మళ్ళీ ఇదే పంచాయతీ నడుస్తుంది. అంటే అప్పుడు మరి వాళ్ళకి చేత కాలేదా, మరి వీళ్ళకి చేత అవుతలేదా? చూసే మనకు మంచిగా అనిపించలేదు. మనకి